జేబులదే రస్తాలోని ఇంత పెద్ద పొడవాటి బ్రిడ్జ్ చూసాము. మన ఊరికి సగం ఉంది ఈ బ్రిడ్జ్. చూస్తుంటే షాక్ లాగా ఉంది కదా. రోడ్డు మాత్రం రద్దీగా ఉంది. బ్రిడ్జ్ మాత్రం అస్సలేం బాలేదు. ఒలింపిక్ గేమ్లోను మాత్రం మా ఆడవాళ్ళకి పెట్టాలి కానీ ఇండియా కప్పు తెచ్చేది గ్యారెంటీ మేమే. చీరలు కట్టి ఒట్టి కాలుతో రద్దీ రోడ్డు మీద పరిగెట్టేస్తాము. ఆలోచించండి, ఇండియా కప్పు తేలేమా? గవర్నమెంట్ అస్సలు మాకు గుర్తించడం లేదు. పిఎం సార్జీ మాకు గుర్తించండి, నిజంగా కప్పు తెచ్చి పెట్టేస్తాము. అయితే ఈ బ్రిడ్జ్ కట్టిన అతను మాత్రం ఖచ్చితంగా చూసి పాస్ అయినట్టుగా ఉంటారు. ఎందుకంటే రోడ్ అయితే రద్దీగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది, నీరు స్టాకేజ్ ఉండిపోతుంది. ఇంత పొడవు బ్రిడ్జ్ వెడల్పుగా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ రెండు మాత్రం అస్సలు బాగాలేదు. ఈ మధ్యన బ్రిడ్జ్ కట్టిన మొత్తం ఇక్కడ ఇలాగే సైడ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నాయి. అవి ఎందుకు లీకేజ్ అవుతున్నాయో తెలియదు. కట్టిన అతనికి తెలుసాలా లేకపోతే మేస్త్రీలకు తెలాలా? మేము మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒట్టి కాలుతోటి ఈ తడి నీటిలోన ఎలా నడిచామంటే ఆ దేవుడికి తెలాలా, మాకు తెలాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.